ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భాగవత సంగ్రహము దశమ స్కందము ఉత్తర భాగము. ఈరోజు మనము 3వ భాగం తెలుసుకుంటున్నాము. సత్యభామ, శమంతకమణి, జాంబవతి గురించి ఇంకా మనం తెలుసుకుంటున్నాము. సత్రాజిత్తు సత్యభామను తనకిస్తానని మొదట చెప్పి తరువాత మనసు మార్చుకొని కృష్ణుడికి ఇచ్చినందుకు శతధ్వన్యునకు సత్రాజిత్తుపై ఎక్కువ కక్ష ఏర్పడింది. దానికి కృతవర్మ, అక్రూరుడు అతన్ని ప్రోత్సహించారు. అతడు సమయం కోసము వేచి ఉన్నాడు. కుంతి సమేతంగా పాండవులు లక్క ఇంట్లో దగ్ధమయ్యారని తెలిసి బలరామకృష్ణులు హస్తినాపురం వెళ్ళారు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు, గాంధారి మొదలైన వాళ్ళందరినీ కలుసుకున్నారు. కొద్ది రోజులు అక్కడే గడుపుదాము అనుకున్నారు. వారు ద్వారకలో లేనప్పుడు ఇదేం మంచి అదను అని శతధన్వుడు ఇంట్లో నిద్రిస్తున్న సత్రాజిత్తును చంపి ఇంట్లోని స్త్రీలు ఎంత మొరపెట్టినా కూడా జాలి లేకుండా శమంతకమణిని తీసుకొని పారిపోయాడు. తండ్రి మరణానికి ఎక్కువ శోకించి సత్యభామ ఆ శరీరాన్ని నూనె తొట్టిలో భద్రపరిచింది. తాను స్వయంగా హస్తినాపురికి వెళ్ళి శ్రీకృష్ణునితో అంతా వివరించి చెప్పింది. బలరామకృష్ణులు సత్యభామను తీసుకొని ద్వారకకు తిరిగొచ్చారు. హంతకుడైన శతధన్వుని సంహరించాలని నిశ్చయించుకున్నారు. శతధన్వుడు ప్రాణభయంతో పోయి తన్ను రక్షించమని కృతవర్మను కోరుకున్నాడు. బలరామకృష్ణులను ఎదిరించిన వాడెవ్వడూ బ్రతికి బయటపడలేదు. కంసుని గతి ఏమైంది? జరాసంధుడు ఎన్నిసార్లు ఓడిపోలేదు? ఇక ఇతరుల విషయం వేరే చెప్పాలా అంటూ కృతవర్మ తప్పుకున్నాడు. అప్పుడు శతధన్వుడు అక్రూరుని వద్దకు పోయి రక్షింపమని అడిగాడు. అయ్యో శతధన్వ, బలరామకృష్ణులతో వైరమా? వాళ్ళెవరనుకుంటున్నావు? విష్ణుమూర్తి అంశతో పుట్టినవాళ్ళు. శ్రీకృష్ణుడైతే సాక్షాత్తు భగవంతుడే. అతడు సమస్త విశ్వానికి సృష్టి, స్థితి, లయలకు కర్త. అతని యొక్క మాయామోహంలో సమస్త సృష్టి మునిగి ఉంటుంది. దానిని తెలుసుకోవటము ఎవ్వరితరమూ కాదు. అతడు మాకు సదా పూజనీయుడే. అతనిని కలలో కూడా ఎదిరించటము జరగదు అని అక్రూరుడు చెప్పాడు. ఇక గత్యంతరం లేక శతధన్వుడు శమంతకమణిని భద్రంగా ఉంచమని చెప్పి దానిని అక్రూరునికి అప్పచెప్పి గుర్రమెక్కి పారిపోయాడు. బలరామకృష్ణులు వానిని రథంలో వెంబడించారు. మిథిలా నగరం సమీపంలో శతధన్వుని గుర్రము ఇక పరిగెత్తలేక పడిపోయింది. అప్పుడు శతధన్వుడు అడ్డదారులలో పరిగెత్తడం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ప్రయోగించాడు. వాడు హతుడయ్యాడు. కృష్ణుడు వెళ్ళి వాని శరీరమంతా వెతికినా కూడా శమంతకమణి కనిపించలేదు. అప్పుడు బలరాముడు కృష్ణునితో ఇలా అన్నాడు. కృష్ణ, ఈ శతధన్వుడు ద్వారకలోనే ఆ మణిని ఎవరి వద్దో దాచి ఉంటాడు. నీవు తిరిగి వెళ్ళి అక్కడే అన్వేషించు. మనం మిథిల వరకు వచ్చాం కాబట్టి నేను నా ప్రియమిత్రుడైన జనకుని వద్ద కొన్నాళ్ళుండి వస్తాను అని చెప్పి బలరాముడు మిథిలా నగరంలో ప్రవేశించాడు. జనక మహారాజు బలరామునికి సకల సత్కారాలు చేసి గౌరవించాడు. అతనిని చాలా రోజులు మిథిలలోనే ఉంచేశాడు. ఆ కాలంలోనే దుర్యోధనుడు మిథిలకు వచ్చి బలరాముని వద్ద గదాయుద్ధ కౌశలాన్ని బాగా నేర్చుకున్నాడు. ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తునకు అంత్యక్రియలు చేయించాడు. శతధన్వుడు శ్రీకృష్ణుని చేత సంహరింపబడినట్లు తెలుసుకొని అతను చేసిన నేరానికి తమ ప్రోత్సాహము కూడా ఉంది కాబట్టి కృతవర్మ, అక్రూరులు భయపడ్డారు. చాలా దూర ప్రదేశాలకు వెళ్ళిపోయారు. అక్రూరుడు లేని కారణాన ద్వారకలో వర్షాలు కురియటం లేదు. ప్రజలకు అనేకమైన మానసిక, శారీరక బాధలు కలగటం ప్రారంభించాయి. అక్కడి వృద్ధులు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నారు. వాసుదేవ, పూర్వము కాశీరాజు తమ రాజ్యములో వర్షాలు చాలా కాలము కురియకపోతే స్వపల్కుడు అనే మహనీయుని తీసుకొచ్చి తన కుమార్తె అయిన గాంధిని అతనికిచ్చి వివాహం చేశాడు. అతన్ని సత్కరించాడు. వర్షాలు అప్పుడు కురిశాయి. ఆ గాంధిని స్వపల్కుల పుత్రుడే ఈ అక్రూరుడు. ఇతడు కూడా అలాంటి మహత్యము కలవాడే.
కాబట్టి అక్రూరుని తిరిగి ద్వారకకు రప్పించడము క్షేమకరము అని చెప్పారు. అక్రూరుడు కాశీరాజ్యంలో ఉన్నట్టు తెలుసుకొని అక్కడికి దూతలను పంపించి అక్రూరుని రప్పించాడు శ్రీకృష్ణుడు. సమంతకమణిని తీసుకొని దూరదేశాలకు వెళ్ళిపోయిన అక్రూరుడు కాశీపట్టణంలో స్థిరపడ్డాడు. ఆ మణి ప్రభావం వలన లభ్యమైన ధనంతో లోక కళ్యాణం గురించి యజ్ఞాలు చేయిస్తూ అన్నదానాలు చేయిస్తూ ఇతర ధర్మకార్యాల్లో ధనాన్ని సద్వినియోగం చేశాడు. శ్రీకృష్ణునిచే ద్వారకకు మరలి రమ్మని ఆహ్వానం రాగానే ద్వారక వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఒక సభను ఏర్పాటు చేసి అక్రూరుని ఆదరంతో ఆహ్వానించి ఈ విధంగా అన్నాడు. అక్రూరా, సత్రాజిత్తును సంహరించి శతధన్వుడు పారిపోతూ శమంతకమణిని నీ వద్ద విడిచి వెళ్ళాడని నాకు తెలుసు. భయము చేత నీవు కూడా మణిని తీసుకొని ద్వారక నుండి వెళ్ళిపోయావు. మణి వలన వచ్చిన ధనంతో సత్కర్మలు చేస్తున్నావని నేను దానిని నీ నుండి తీసుకోలేదు. సత్రాజిత్తుకు పుత్రులు లేరు కాబట్టి అతని ఆస్తి పుత్రికలకు చెందుతుంది. మనుమలు అతని శ్రాద్ధకర్మలు చెయ్యాలి, ఆ ఆస్తిని పొందాలి. నాకు ఆ మణితో ప్రమేయమే లేదు. దానిని నేను దక్కించుకున్నానేమోననే అనుమానం ఎవ్వరికీ రాకుండేటట్లుగా నీవు ఆ మణిని సభలోని వారందరికీ చూపించు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అక్రూరుడు సిగ్గుతో కన్నీళ్లు పెట్టుకొని క్షమించమని స్వామి పాదాలపై పడి గుడ్డమూటలో చుట్టి ఉన్న మణిని విప్పి ఆ శమంతకమణిని స్వామికి సమర్పించుకున్నాడు. స్వామి దానిని సభాసదులందరికీ చూపించి అందరూ చూస్తుండగా మళ్ళీ అక్రూరునికే ఇచ్చేసి ఈ విధంగా అన్నాడు. అక్రూరా, ఈ శమంతకమణిని నీవే ఉంచుకో. దాని వలన వచ్చిన ధనముతో సత్రాజిత్తు కూడా సద్గతిని పొందేటట్టుగా సత్కర్మలు చేస్తూ ఉండు అని చెప్పాడు. అక్రూరుడు భయం తీరిపోయి ద్వారకలోనే ఉండిపోయాడు. ఈ శమంతకోపాఖ్యానాన్ని చదివిన వారికి విన్నవారికి మంగళము జయము కలిగి పాపము అపకీర్తి తొలగిపోతాయి అని శ్రీశుకుడు పరీక్షిత్తుతో చెప్పాడు. శ్రీకృష్ణుని ఇతర భార్యలు గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.